ఉంటుంది. బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీలకే అనుకూలంగా ఉంటుంది. బీసీని ప్రధానమంత్రిని చేసింది, ఉపరాష్ట్రపతిని చేసింది, గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది. మొత్తం బీజేపీ బీసీమయమైపోయింది. కాబట్టి బీసీ రిజర్వేషన్లలో ఎలా అమలు చేయడం లోపల కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయినాక రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రక్రియ ఉంది, ప్రాసెసింగ్ ఉంది. బీహార్లో ఎట్లా చేసారు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక జీవో తీసారు. 65% రిజర్వేషన్లకు జీవో తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అప్పుడు కోర్టులో కేసు పెడితే దాని మీద ఇప్పుడు అంత ప్రాసెస్ నడుస్తుంది. మొట్టమొదట జీవోలు తీయకుండా, అమలు చేయకుండా ఒకేసారి అట్లా న్యాయ నిపుణులతోటి ముఖ్యమంత్రి గారు న్యాయ నిపుణులతో సంప్రదించి దీని ప్రాసెసింగ్ ఎట్లా చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుందో జీవో తీయాలన్నా ఒకటేసారి తీర్మానం అయితేనేమో కేంద్రంకి పంపుతావు, బిల్లు కాబట్టి ఇది కేంద్రంకి పంపాలన్నా జీవో తీయాలనేది ఒకసారి ఈ ప్రక్రియపై న్యాయ నిపుణుల చేత ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా. రెండవది, ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి చర్యను ముఖ్యమంత్రి ధైర్యం చేసి తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తున్నాం. కొందరు మంత్రులు కొద్దిగా అటు ఇటు ఉన్నా జనాభా లెక్కల విషయంలో ఏమున్నా మీరు ఇచ్చేది 42 ఇస్తామన్నారు, అందుకే తాత్కాలికంగా అది పక్కకు పెడదాం. ఇప్పుడు మాత్రం 42% ఇచ్చినందుకు